స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన మాట చదువుకుందాం ప్రియులారా. నిర్గమకాండం 18వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము గల దైవ భక్తి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుష్యులను ఏర్పరచుకొని. ఏం చేయమన్నాడు? 10 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని లీడర్లను ఏర్పాటు చేయమని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమంటున్నా అంటే ఇక్కడ నీవు ప్రజలందరిలో సామర్థ్యం కలిగిన వారు, తిండిబోతులను, తిరుగుబోతులను, వదరుబోతులను, భక్తి లేని వారిని, దేవుడంటే భయం లేని వారిని ఏర్పాటు చేసుకోవద్దు. ఎవరిని ఏర్పాటు చేసుకోమంటున్నాడు? నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవ భక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకో. లంచగొండులు కూడా ఉంటారంట. వీరు దేవుని నమ్ముకున్న వారే, అయినా కూడా వీరు లంచాలు తీసుకుంటూ ఉంటారంట, మోసం చేస్తూ ఉంటారంట. ఎవరిని? భర్తను మోసం చేస్తారు, భార్యని మోసం చేస్తారు, తల్లిని చేస్తారు, తండ్రిని చేస్తారు, అన్నని చేస్తారు, తమ్ముని చేస్తారు, అక్కని చేస్తారు, చెల్లిని మోసం చేస్తారు, కుమారుని చేస్తారు, కుమార్తెను, అందరినీ మోసం చేస్తూ ఉంటారంట. అందుకని లంచగొండలు కాకుండా ఉండేటువంటి వారిని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. లంచగొండలను ఏర్పాటు చేయొద్దు, మోసం చేసేవారిని ఏర్పాటు చేసుకోవద్దు. వారు ఎలాగుండాలంటున్నాడు? సామర్థ్యము కలిగి, దైవభక్తి కలిగి, సత్యం అంటే ఇష్టము కలిగిన వారై ఉండాలి. అలాంటి వారిని ఏర్పాటు చేసుకోమని ఇత్రో మోషేకు సలహా ఇస్తున్నాడు. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనమందరం కూడా దేవుని భయం మన హృదయంలో ఉంటే ఇలాంటి లంచగొండి పనులు, మోసం చేసే పనులు, లంచాలు తీసుకునే పనులు, మోసపూరితమైనటువంటి మాటలు, అక్రమంతో కూడినటువంటి మాటలు, ఇలాంటి క్రియలు మనం చేయలేం ప్రియులారా. అవి చేస్తున్నామంటే దేవుని స్వాధీనంలో మనం లేమంతే. అందుకని ఇత్రో అనేటువంటి దైవజనుడు మోషేతో ఈ చక్కని మాట సెలవిస్తున్నాడు. దైవభక్తి ఎవరికి ఉందో వారిని కనిపెట్టి వారినే నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని భక్తి లేని వారిని నువ్వు ఏర్పాటు చేసుకోవద్దు అని ఆజ్ఞాపిస్తున్నాడు. మనుషుల ఎదుట బూరలు ఊదుతూ ఉంటారు. దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం ఉండదు. నేను దేవునికి లెక్క చెప్పాలన్న భయం ఉండదు వీరికి. వీరు మనుషులను మెప్పించే పనులు చేస్తూ ఉంటారు. ఇంకో పని ఏం చేస్తారంటే వీరు పాటించరు, వీరు నెరవేర్చరు, వీరు నీతిగా ఉండరు, వీరు దేవునికి భయపడరు, వీరు దేవుని మాట ప్రకారం జీవించరు. కానీ అనేకులకు ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటారు. మీరు అట్లుండాలి, ఎట్లుండాలి, ఎట్లా చేయాలని చెప్తూ ఉంటారు. దేవుని వలన మనకు మేలుంటే మనుషుల వైపు ఎందుకు చూడాలి మరి చెప్పండి? మనుషుల వలన వచ్చేటువంటి లాభం ఎంత? వారు ఒకవేళ నిన్ను మెచ్చుకున్నారనుకో, వారు మెప్పెంత? వారు మెచ్చుకుంటే నీకు వచ్చేటువంటి ఆశీర్వాదం ఏముంది? దేవుడు మనల్ని మెచ్చుకుంటే రెట్టింపు ఆశీర్వాదాలు ఉంటాయి, దీవెనలు ఉంటాయి, దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది. అది ఇక్కడున్నంత కాలమే కాదు ప్రియులారా, పరలోకం చేరేంత వరకు కూడా ఆ కాపుదల సమృద్ధిగా మన మీద ఉంటుంది ప్రియులారా. అందుకే భక్తులు, పెద్దలు ఏదైనా సూచన ఇస్తే తూచ తప్పకుండా పాటిస్తారు. అంతే. వారు లోక సంబంధమైనది, శరీర సంబంధమైనది, సాతాను సంబంధమైన మాట చెప్పుంటారు. దాన్నే వీళ్ళు దేవుని మాటగా ఎంచుకుంటూ ఉంటారు. ఎందుకు వారు ఇలాగైతూ ఉన్నారు అనంటే వీరు లోక సంబంధమైన కార్యాలకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. నిన్నటి దినాన ఒక కుమార్తె నాకు ఫోన్ చేసి, మా ఇల్లు కట్టించుకుంటూ ఉన్నాం, ఫలానా మూలలో
బాత్రూమ్లు పెట్టాలి, ఫలానా రూమ్ మూలకు బెడ్రూమ్ పెట్టాలి అనుకుంటున్నాం. మనం ఎవరివి? క్రైస్తవులము మనము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు సమస్తమును కూడా మంచిదిగా ఎంచెను. ఒకవేళ ఏ దినమో ఎట్లు ప్రారంభించుకోవాలి అని అంటే దేవుడు మనకు ఎందుకు సెలవిస్తా అంటే, కొన్నిసార్లు మన బుద్ధిహీనంగా ఆదివారాలే పొలం విత్తనం వేయాలంటాం, ఆదివారాలే స్లాబ్ వేయాలంటాం, ఆదివారాలే పునాది వేయాలంట, ఆదివారమే పెళ్లి పెట్టుకోవాలంట, ఆదివారమే శ్రీమంతాలు పెట్టాలంట, ఆదివారమే ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు. ఎందుకు పెడతారు? ఎందుకు దేవుడు సెలవిస్తాడు అని అంటే, ప్రభు దినానికి మనం ఆటంకం చేయకూడదు. ప్రభు దినం దేవునికి అప్పగించాలి, ప్రభు దినం దేవునికి అప్పగించాలి మనం, అంతే. ప్రభు దినాన మనం ఎలాంటి కార్యాలు మనం పెట్టుకోకూడదు. ప్రభు దినం ప్రభుకి ఇవ్వాలి. మిగతా దినాల్లో మన కార్యాలు ఎప్పుడైనా ప్రార్థనాపూర్వకంగా చేసుకుంటే అంతా శుభమే కలుగుతుంది ప్రియులారు. ఆ కుమార్తె, మా దేవుని నమ్ముకున్నావా తల్లి, బాప్తిసం తీసుకున్నావా, తెచ్చిపోతావా అంటే, అవునమ్మా దేవుని బిడ్డనే, నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రార్థనలో ఉంటాను, బల్ల తీసుకుంటూ ఉన్నాను అని ఆ కుమార్తె చాలా సంతోషంగా చెప్పింది. మంచి తల్లి, తప్పకుండా నిన్ను, నీ ఇంటి వారిని, నీ ఇంటిని దేవుడు దీవించబోతూ ఉన్నాడు. అయితే మనము ప్రభు పిల్లలు ఇలాంటి మాటలు, ఇట్లుంటే కీడంట, అట్లుంటే నష్టం అంట, ఇట్లుంటే ఇదంట, అట్లుంటే ఇట్లంట అనుకొని నష్టపోతున్నారు. ప్రభు బిడ్డలమైన మనం దేవుని వైపు చూడాలి. దేవుని పనికి ఆటంకం కలగకుండా మనం సూటిగా దేవుని సన్నిధిలో ప్రతి విషయం ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు వెళ్ళాలి, అంతే. మిగతా అభ్యంతరాలు, అపవాది యొక్క తొందరలన్నీ కూడా దేవుడు ఆపివేస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైనా ఇలాంటి భయాందోళన మీకు కలిగిస్తే భయపడొద్దండి. నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు, నన్ను దీవిస్తాడు. ఈరోజు నేను కష్టంలో, నష్టంలో, లేక వ్యాధితో, బాధతో, బలహీనతతో, అశాంతితో, అలజడితో ఒకవేళ ఉన్నానేమో, రేపు నా దేవుడు నన్ను దీవిస్తాడు, నన్ను హెచ్చిస్తాడు, నన్ను గొప్ప చేస్తాడు అని దేవుని వైపు మనం చూడాలి. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ప్రభు బిడ్డలమైన మనం మంచి సలహా ఇచ్చే వారంగా ఉండాలి. అలాగూ భార్య భర్తల మధ్య గొడవలు పెట్టేటువంటి తల్లిదండ్రులుగా, గొడవలు పెట్టేటువంటి అత్తమామలుగా ఉండకూడదు ప్రియులారు. అలాగూ చాలామంది ఫ్రెండ్స్ కూడా భార్య భర్తలను విడగొడుతూ ఉంటారు, అక్రమ సంబంధాలకు దారి తీసేటట్టు చేస్తూ ఉంటారు. నీ భర్తకు లోబడద్దు, నీ భార్యకి లోబడద్దు, వాడేంది వీడేంది అని ఇట్లా నేర్పిస్తూ ఉంటారు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. చేస్తే ఏమైతే చెప్పండి? ఒకవేళ భార్య భర్తలు మధ్య ఏమైనా గొడవలు, అల్లర్లు, అభ్యంతరాలు, ఆటంకాలు వస్తే సరిచేయండి, చక్కదిద్దండి, వారి రూట్లో ఉండేటట్టు ప్లాన్ చేయండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు ప్రయత్నం చేయండి చాలు, దేవుడే వారిని సమాధానపరుస్తాడు. అంతేగాని గొడవలు పెట్టి మరలా నిప్పంటించి మంట పెట్టేవారుగా మీరుంటే తప్పకుండా ఆ కీడు, ఆ శాపం, ఆ నష్టం మీ మీదికి, మీ ఇంటి మీదకి కూడా వస్తుంది ప్రియులారు. అలాంటి దుర్గతి కలగకుండా ఉండాలంటే ఇత్రో ఇచ్చినటువంటి మంచి సలహాలే ప్రభు బిడ్డలమైన మనం కూడా ఏం చేయాలా? మంచి మాటలు, మంచి సలహాలు ఇచ్చేవారముగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు ప్రియులారు. అందుకే ఇత్రో దేవుని పేరట, నేను మామని కదా, సేవకుని కదా, పెద్దవాడిని కదా, నువ్వు పిల్లోడివి కదా, నేను చెప్పినట్టు చేయి అనట్లేదు. చూడండి ఏమంటున్నాడు, నేను నీకు సలహా ఇస్తున్నాను, నీకు సమ్మతమైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడు ఓకే అంటే నేను చెప్పినట్టు చెయ్యమంటున్నాడు. దేవుని భయం మన హృదయంలో ఉంటే ఇలాంటివి చేస్తాం ప్రియుల. ఎవరి మీద మనం రుద్దం, అంతే ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక.